అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం జూలై 30 తారీఖున. ఈ జూలై 30 తారీఖున ఇంపార్టెన్స్ ఇదే రోజు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మను బాకర్ అనేటువంటి వ్యక్తి చరిత్ర సృష్టించడం జరిగింది. ఆమె షూటింగ్ లో ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించడం జరిగింది. అది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సంబంధించినటువంటి ఈవెంట్ లో ఇండివిజువల్ కేటగిరీలో ఒకటి అలాగే నెక్స్ట్ మన మిక్స్డ్ డబుల్లో కూడా ఇంకొకటి తీసుకురావడం జరిగింది. మిక్స్డ్ డబుల్స్ లో సరబ్జీత్ తో కలిసి ఆమె సాధించడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ నిన్ననే మనం మను బాకర్ గురించి మనం డిస్కస్ చేసాం. మను బాకర్ అటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ మను బాకర్ అంటే పర్సన్ హర్యానాలోని జజ్జర్ అటువంటి ప్రాంతానికి చెందినటువంటి మహిళా షూటర్. ఈమె గురువు జస్పాల్ రాణా. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పథకం సాధించడం ద్వారా 2024 ఒలింపిక్స్ లో ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి పథకం భారత్కు అందించినటువంటి క్రీడాకారిణిగా. అలాగే నెక్స్ట్ ఈ ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఆ పథకం తీసుకురావడం వల్ల ఓవరాల్ మన భారతదేశం ఒలింపిక్ చరిత్రలో అది 5వ పథకంగా. అలాగే నెక్స్ట్ ఒలింపిక్స్ పథకంలో కాంస్య పథకం సాధించడం ద్వారా ఒక పథకం సాధించినటువంటి భారత మహిళా ప్లేయర్లలో 7వ మహిళా ప్లేయర్ గా ఆమె రికార్డ్ అనేది. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ దాంట్లో సరబ్జీత్ తో కలిసి ఆమె రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. అందులో భాగంగానే ఆమె ఇంకొక కాంస్య మెడల్ సాధించడం ద్వారా ఆమె 2008-12లో సుశీల్ కుమార్ ఆయన ఇప్పటివరకు 2 సార్లు పథకం సాధించడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన సాధించింది సిల్వర్ అండ్ బ్రాంజ్ సాధించడం జరిగింది, అది వేరే విషయం. పివి సింధు అటువంటి పర్సన్ కూడా అటువంటి పరిస్థితి అనమాట. అయితే ఇక్కడ మను బాకర్ అటువంటి వ్యక్తి 2 పథకాలు అంటే మన భారతదేశం తరపున ఒక 2 పథకాలు సాధించినటువంటి క్రీడాకారుల జాబితాలో మన మను బాకర్ నిలవడం జరిగింది. అంతేకాకుండా 1900లో మన ఇండియా తరపు నుంచి ఇదే ప్యారిస్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో నార్మన్ ప్రిచెట్ అనేటువంటి క్యాండిడేట్ ఇతను ఆంగ్లో ఇండియన్ మన ఇండియా తరపు నుంచి ఆడడం జరిగింది. ఇతను కూడా 2 పథకాలు సాధించడం జరిగింది. అది 100 మీటర్స్ రన్నింగ్ అలాగే 100 మీటర్స్ సంబంధించినటువంటి 200 మీటర్స్ రన్నింగ్ 200 మీటర్స్ హార్డిల్స్ అని అథ్లెటిక్స్ లో అతను సాధించడం జరిగింది. అది భారతదేశ దాంట్లో మనం కేటాయించకపోయినా కూడా అవి 2 కూడా మన ఇండియా తరపులోనే ఉండడం జరిగింది. సో తద్వారా వీళ్ళే ముగ్గురు ఇండియన్స్ అయితే నార్మన్ ప్రిచెట్ అనే పర్సన్ ఆంగ్లో ఇండియన్ అనమాట. ఓవరాల్ గా మనం చూసుకుంటే భారతదేశం తరఫున 4వ ప్లేయర్ అని చెప్పొచ్చు, లేదు ఓన్లీ ఇండియా పరంగానే చూసుకుంటే 3వ ప్లేయర్ అని కూడా చెప్పొచ్చు. ఎవరంటే మను బాకర్ అటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఈ విషయం తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు ఒక నివేదిక తీసుకురావడం జరిగింది. ఈ ఆర్బీఐ నివేదిక అంటే జనరల్ గా ఏంటిది నివేదిక అనేది ఏంటిదంటే ఈ ఆర్బీఐ నివేదిక కరెన్సీ అండ్ ఫైనాన్స్ నివేదిక 2023-24 తీసుకొస్తే ఈ నివేదికలో వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జీడిపిలో 5వ వంతుకు చేరుకుంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా వీళ్ళు చెప్పారు, ఇది ప్రస్తుతం జీడిపిలో 10వ వంతుగా ఉందని. అలాగే 2023లో భారత్లో ఇంటర్నెట్ వ్యాప్తి అనేది 55%గా ఉంటే అది ఇప్పుడు 3 ఏళ్ల కాలంలో 19.9 కోట్ల మందికి వినియోగదారులుగా పెరిగారని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయాన్ని ఇక్కడ ఈ నివేదిక అనేది కొంచెం జాగ్రత్తగా గమనించి మనము నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, 1 GB డేటా వినియోగం అనేది ఖర్చు ప్రపంచంలో ఏ ఇతర దేశంలో దానికంటే కూడా మన దగ్గర చాలా తక్కువగా ఉంది. మన ఇండియాలో జస్ట్ 1 GB డేటా 13.32 అంటే ₹13.32 మాత్రమే పడుతుంది. ఒక వ్యక్తి సగటున మన ఇండియాలో 24 జీబీల డేటా అనేది వాడటం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా డిజిటల్ కరెన్సీ అనేది కూడా మన వాళ్ళు తీసుకురావడం జరిగింది. డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే పేరుతోటి తీసుకొచ్చారు. ఇది కూడా బాగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న మొత్తం ఎంత అంటే 75 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ఇది బై 2026 కల్లా 100 కోట్లకు అంటే 100 కోట్లకి ఇది చేరుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అవి వచ్చే 5 ఏళ్లలో భారత్ 2వ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారు చేసేటటువంటి దేశంగా రూపొందబోతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ కూడా భారతదేశం అనేది ఎదగడం జరిగింది. అలాగే దేశంలో 1.4 లక్షలకు పైగా స్టార్టప్ ఉండగా అందులో $100 కోట్ల పైగా
మార్కెట్ విలువతో యూనికార్న్ హోదా సాధించిన స్టార్టప్లు 100 దాటాయని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా ర్యాపిడో కూడా యూనికార్న్ స్టేటస్ అనేది పొందడం జరిగింది. అంటే ఒక స్టార్టప్ కంపెనీ అనేది అది డెవలప్మెంట్ అయితే దాన్ని యూనికార్న్గా మనం పేర్కొంటాం. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. అదేంటిదంటే భారతదేశం అప్పు ఇప్పటివరకు అప్పు మనం ఎంత ఉందంటే 185 లక్షల కోట్లకు అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ తోటి చేరబోతుందండి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పు 180 లక్షల కోట్లకు చేరనుందండి. విదేశీ రుణాలతో కలుపుకొని ప్రస్తుత ధరల వద్ద ఈ మొత్తానికి చేరవచ్చని కేంద్రం అంచనా వేస్తుంది. ఇది దేశ జీడిపిలోనే 56.8% అండి. 56.8% అంటే హాఫ్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇంకా కొద్దిగా అయితే 3.2 అయితే 60% కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ 2024 మార్చి నాటికి 171 కోట్లు ఉంది, 171 లక్షల కోట్లు ఉంది. అది ఇప్పుడు పెరుగుతుంది అనమాట. దాదాపు 14 లక్షల కోట్లు మళ్ళీ మనం అప్పు తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. తద్వారా 180 లక్షల కోట్లకు అనేది అవుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ ఈ 171.78 లక్షల కోట్లు అనేది ప్రస్తుతం అంటే జీడిపిలో 58.2% సమానం ఉంది. ఇది 180 లక్షల కోట్లకైతే ఓవరాల్ గా అది 56.8 అవుతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఉన్న బడ్జెట్ తోటి. అలాగే నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వరల్డ్ అవుట్లుక్ ప్రచారం మేరకు 2024 ఏప్రిల్ నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడిపి $3.57 ట్రిలియన్ దాటిందని కూడా పేర్కొనడం జరిగింది. ఈ ఫ్యూచర్ లో మనం $5 ట్రిలియన్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, బట్ ఇప్పుడు $3.57 ట్రిలియన్ దాటిందని మనకు ఎవరు చెప్పారంటే IMF వరల్డ్ అవుట్లుక్ ప్రచారం మ్యాగజైన్ వాళ్ళు 2024 ప్రకారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో 2014 అనుసరించి వెనుకబడిన 7 జిల్లాలకు 2100 కోట్లు కూడా సాయం అందించేందుకు నీతి ఆయోగ్ సూచించిందని పంకజ్ చౌదరి. ఈ పంకజ్ చౌదరి అనే వ్యక్తి ఎవరు అంటే మన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతను చెప్పడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇప్పటివరకు 1750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక సాయం కింద కొన్ని రాష్ట్రాలకు ఈ తరహాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ బడ్జెట్లు అందజేస్తుందని కూడా వారు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనకు స్టార్టప్ సంబంధించి ఇందాక మన స్టార్టప్లు దాదాపు 100 చేరుకుంటాయని పేర్కొన్నాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడే స్టార్టప్లు ప్రస్తుతం భారతదేశంలో 1.4 లక్షలకు పైగా ఉంటే అందులో యూనికార్న్ హోదా సాధించిన స్టార్టప్లు 100 దాటాయని చెప్పినాం. అంటే 100 దాటాయి అంటే ఎన్ని యూనికార్న్ అంటే ఏంటంటే ఒక కంపెనీ అనేది ఏదైతే ఉందో ఆ కంపెనీ విలువ అనేది 8,300 కోట్లు దాటితే అంటే అప్రాక్సిమేట్లీ $100 కోట్ల కనుక దాటితే దాని యూనికార్న్ హోదాని పేర్కొనడం జరుగుతుంది. ఈ జాబితాలో హైదరాబాద్ బేస్డ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బెంగళూరు హెడ్ క్వార్టర్గా కొనసాగుతున్నటువంటి సంస్థ అది ర్యాపిడో అనేది అందరికి తెలిసిన విషయం. అది ఆటో అండ్ బైక్కి సంబంధించినటువంటి ఒక ట్యాక్సీ సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థని 2015లో అరవింద్ శంక, పవన్ గుంటిపల్లి అండ్ SR రిషికేష్ అనే ఈ ముగ్గురు కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ర్యాపిడో మదర్ కంపెనీ అంటే ర్యాపిడో అనేది ఒక ప్రొడక్ట్ అనమాట. కంపెనీ పేరు ఏం పేరు అంటే రాపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీన్ని ఫార్మల్గా ఏం పేరు అంటే ది క్యారియర్ అనేది దీని ఫార్మర్ పేరు. దాని పాత పేరు ఏం పేరు అంటే ది క్యారియర్ అనేది దాని పాత పేరు. ఈ క్యారియర్ కొత్త పేరు ఏమిటంటే రాపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లిమిటెడ్. దీని యొక్క ప్రొడక్టే ర్యాపిడో అనమాట. ఈ ర్యాపిడో అనేది రీసెంట్గా ఏమైందంటే ఓవరాల్గా $100 కోట్ల రీచ్ అయింది. తద్వారా ఇది యూనికార్న్ కంపెనీగా అవతరించడం జరిగింది. ఓకే, 2015లో ర్యాపిడో అనేది ప్రారంభమైందండి. నెక్స్ట్ నూతన విద్యా విధానం 2020 ప్రకారము ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా పాఠశాలలో నేర్చుకునే విద్య కంటే కూడా ప్రాజెక్టు వర్క్ అని కాకుండా పుస్తకాలతో పని లేకుండా మనం అనుభవపూర్వకంగా నేర్చుకునేటువంటి విధానానికి సంబంధించి మనకు రీసెంట్గా కేంద్ర విద్యాశాఖ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక 10 రోజులు బ్యాగులు లేని బడి అనేది ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వడ్రంగి పని చేస్తున్నాడంటే వడ్రంగి గురించి మనం పుస్తకంలో చదువుకోవడం కంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వడ్రంగి ఏం చేస్తున్నాడని క్షేత్ర పరిశీలన ఫీల్డ్ వర్క్ అనేది చేయడం వల్ల చాలా అద్భుతంగా బాగుంటుందని 10 రోజుల బడిని 6 నుంచి 8 తరగతుల వాళ్ళకు 6 to 8th క్లాస్ వాళ్ళకు ఒక 10 రోజులు బ్యాగులు లేని విధానాన్ని అమలు చేయాలని సూచించడం జరిగింది. 6 to 8th ఇది ప్రతి ఏడాది కూడా 10 రోజుల పాటు ఉంటుంది. వీలైతే దాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా గవర్నమెంట్ ఆయా రాష్ట్రాలకు ఆయా స్కూళ్లకు కల్పించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఏం చేసిందంటే ప్రతి విద్యార్థి బ్యాగులు లేని రోజుల్లో ఏదో ఒక వృత్తి విద్యా కోర్సు నేర్చుకుంటారు. కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్, గార్డెనింగ్, కుండల తయారీ ఇందులో ఉంటాయి.
ఇవి ఆయా రాష్ట్రాల స్థానిక వృత్తులకు సంబంధించినవి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక కమ్యూనిటీలు నిర్ణయిస్తాయని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా 10 రోజుల బ్యాగులు లేని బడి కార్యక్రమంలో అందరూ విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ఇది ఎగ్గొట్టే పని ఉండదు. అలాగే అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాలు కూడా నిర్వహించవచ్చు. బడులు లేని రోజులను విద్యా సంస్థల్లో ఎన్ని స్లాట్లనైనా విభజించుకోవచ్చు. అయితే 2-3 స్లాట్లు అయితే సరిగా ఉంటుంది. అవకాశాన్ని బట్టి తేదీలో నిర్ణయించుకోవచ్చు అని కూడా పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ని సందర్శించి సర్వే చేయడం, దాతృత్వ పర్యటనలు, పెంపుడు జంతువుల కేంద్రాలను సందర్శించి సర్వే చేయడం, డూడ్లింగు, పతంగుల తయారీ, ఎగరవేయడం, పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, మర్రి కింద కూర్చోవడం, బయోగ్యాస్ ప్లాంట్ను సందర్శించడం, అలాగే సోలార్ విద్యుత్ పార్కులు సందర్శించడం వంటివన్నీ కూడా ఇందులో చేపట్టవచ్చు. ఇవన్నీ కూడా మనకు నూతన విద్యా విధానంలో ఇప్పుడు రీసెంట్గా 6-8 తరగతుల వాళ్ళకు ఇది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే జాతీయ విద్యా విధానం 4 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మరికొన్ని ప్రాజెక్టులను కేంద్ర విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా 25 భారతీయ భాషల్లో టీవీ ఛానల్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇందులో కెరీర్ గైడెన్స్ మార్గదర్శకాలు, ఉపాధ్యాయులకు బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్ధతులు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులుగా కేంద్ర విద్యాశాఖ అనేది నిర్ణయించిందండి. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పొచ్చండి. దీని తర్వాత సెబీ, మనకు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ సెబీ అంటున్న సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రీసెంట్గా ఈ మదుపరుల కోసం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళ కోసం అని కొత్తగా ఒక చార్ట్ బార్ తీసుకొచ్చారు. దాని పేరు ఏం పేరు అంటే సేవా అని పేర్కొనొచ్చు. ఈ సేవా అనేది ఏఐ ప్లాట్ఫామ్గా మనం పేర్కొంటాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా మనం పేర్కొంటాం. మదుపరుల కోసం సెబీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి చార్ట్ బార్ పేరు ఏం పేరు, దాని పేరు సేవా అని చెప్పాలి. తర్వాత ఈ రోజే అంటే ఎగ్జాక్ట్గా ఈరోజు 2024 జూలై 30, మళ్ళీ ఇది రేపు పేపర్లో వస్తుంది మీకు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, మనకు భారతదేశంలో ఈ రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటే, ఇందులో తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో భాగంగా భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు కూడా చేయలేదు అన్నట్టుగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంటుంది. ఒకటేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించి తొలి విడతగా జూలై 18వ తారీఖున ఆయన 1 లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత 1.5 లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి ప్రక్రియ ఈ రోజే ప్రారంభం కావడం జరిగింది. జూలై 30వ తారీఖున మనకు హైదరాబాద్లో మనకు అసెంబ్లీ దగ్గర ప్రారంభం కావడం జరిగింది. ఇందులో దాదాపు చూడండి, అందులో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన 11.34 లక్షల ఖాతాల్లో 6,035 కోట్లు జమ చేసినట్టుగా పేర్కొన్నది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడం వల్ల అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో పలువురికి నిధులు జమ కాలేదు. ఇది తొలి విడతకు సంబంధించి. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు మాత్రం అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. అలాగే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు మధ్య కాలంలో తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలకు మాత్రమే మాఫీ చేయనున్నది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయనున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 15వ తేదీ లోపల. ఒకటి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకే రైతులకు రుణమాఫీ చేశాం. 2వ విడతగా 6,190 కోట్లు మాఫీ చేశామని కూడా వారు పేర్కొంటున్నారు. రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2వ విడతగా 6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో మాత్రం 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుంది. 2 దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో 12,225 కోట్లని మరి మాఫీ చేసినట్టుగా, జమ చేసినట్టుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. దీని తర్వాత విశ్వంబర సి నారాయణ రెడ్డి జాతీయ సాహితీ అవార్డు అండి 2024. ఈ అవార్డు రీసెంట్గా తమిళ రచయిత్రి అయినటువంటి శివశంకరి గారికి ప్రదానం చేయడం జరిగింది. వారు చాలా రచనలు చేశారు. ఆ రచనలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మలయన్, అడుతు పక్కం, మెల్లమెల్ల, ముదులు కోనల్, నానగా, నందు, నా పేరు మీద నందు అని కూడా ఉంది, నెరుంజుముల్, నూలేని, ఓరు, మానితన్, కథై, ఇవన్నీ కూడా రచనలు అనమాట. అయితే ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, సినారే గారు రాసినటువంటి సమన్వితం అనే పుస్తకాన్ని కూడా వారు ఆవిష్కరించడం జరిగింది. సినారే గారు రాసిన సమన్వితం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సినారే గారి జాతీయ పురస్కారం ఇటీవల పొందినటువంటి వ్యక్తి పేరు శివశంకరి అని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. అలాగే తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా మనకు రీసెంట్గా నరసింహారెడ్డి గారు ఉండే, నరసింహారెడ్డి గారిని తొలగించి వారి స్థానంలో జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ గారిని వీరు అపాయింట్మెంట్ చేశారు. వీరు గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి కూడా పనిచేశారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా వీరు పనిచేశారు. మరి వీరిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈ యొక్క తెలంగాణ విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా.
అలాగే తెలంగాణలో మహబూబాద్ జిల్లాకు చెందినటువంటి కే సముద్రం సంబంధించిన హై స్కూలు స్టేషన్ పీటీ ఎవరైతే ఉన్నారో ఆయన కొమ్ము రాజేంద్ర అటువంటి వ్యక్తిని పారా ఒలింపిక్ బ్యాడ్మింటన్ పోటీల అంపైర్గా ప్యారిస్లో జరగబోతుంది. ఈ ప్యారిస్లో పారా ఒలింపిక్ జరిగితే ఈ ఒలింపిక్స్ తర్వాత నెక్స్ట్ పారా ఒలింపిక్ జరగబోతున్నాయట. అక్కడ బ్యాడ్మింటన్ పోటీల అంపైర్గా మన మహబూబాద్ జిల్లాకు చెందినటువంటి పీడీని ఎంపిక చేశారు. అతని పేరు రాజేందర్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో పాము కాటు బాధితులు చాలా ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 40 లక్షల మంది దాకా ఈ పాము కాటు గురవుతున్నారని పేర్కొనడం జరిగింది. అందులో దాదాపుగా 50,000 మంది మరణిస్తున్నారని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ పాము కాటుకు అనేది వల్ల దేశంలో దాదాపు 50,000 మంది మరణిస్తున్నారని ఏటా మనకు లోక్సభలో జరిగిన చర్చల్లో ఇది పేర్కొనడం జరిగింది. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి గారు దీనికి స్పందించడం జరిగింది. అలాగే భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్ అటువంటి పర్సన్ ఇతను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది టెన్నిస్కి. మరి ఇతని గురించి మనం మాట్లాడినట్లయితే ఇతను రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు. ఈ ఒలింపిక్స్ అనేది అతనికి 3వ ఒలింపిక్స్ అనమాట. గతంలో 2020 టోక్యో ఒలింపిక్స్ మినహా గతంలో 2016, 2012లో కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ ఒలింపిక్స్ లో ఆయన ఓడిపోవడంతో ఆటోమేటిక్గా నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇలా 2023 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కూడా ఋతు జతుతో కలిసి బోపన్న స్వర్ణ పథకం గెలిచాడు. అంతేకాకుండా 2017 ఫ్రెంచ్ ఓపెన్ లో కూడా మిక్స్డ్ డబుల్స్ లో గ్యాబ్రియలా డబ్రోస్కితో కలిసి తన మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు లాస్ట్ టైం 2017లో. అలాగే మహేష్ భూపతి, లియాండర్ పేస్, సానియా మిర్జా తర్వాత ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందినటువంటి 4వ ఆటగాడి కూడా రోహన్ బోపన్న అనేటువంటి వ్యక్తి రికార్డ్స్ సృష్టించడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి మెన్ డబుల్స్ లో ఇతనికి సహా ఆటగాడు పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరు ఐజామ్ ఉల్ హక్ ఖురేషి అనేటువంటి వ్యక్తి కూడా ఉండే. వీళ్ళిద్దరిని కూడా ఇండో పాక్ ఎక్స్ప్రెస్ అని కూడా పిలిచేవారు. ఈ బోపాన్ అనేటువంటి వ్యక్తి 2018, 2023 ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో 2023 యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో కూడా ఫైనల్స్కి వెళ్ళాడు. ఇలా ఫైనల్కి వెళ్ళినటువంటి అతి వృద్ధ ఆటగాడు, అంటే 43 ఇయర్స్, అప్పటికే 43 ఏళ్ళ ఆటగాడుగా అత్యంత పెద్ద వయసులో ఫైనల్కి వెళ్ళిన ఆటగాడి కూడా ఇతన్ని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇతను 2002 నుంచి కూడా భారత డేవిస్ కప్ జట్టులో కూడా ఇతను సభ్యుడిగా ఉన్నాడు. 2005లో ఇతను కర్ణాటక ప్రభుత్వం ఏకలవ్య అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 2010లో మొనాకోకు చెందినటువంటి పీస్ అండ్ స్పోర్ట్స్ వారు శాంత్ ఛాంపియన్ కూడా ఇతను నామినేట్ చేశారు. 2010లో ఆర్థర్ ఆష హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడండి. ఇందాక మన రోహన్ బోపన్న గురించి పేర్కొంటే ఇక్కడ బ్రిటన్ చెందినటువంటి స్విమ్మర్ ఇతను టోక్యో గేమ్స్ లో స్వర్ణం సాధించాక ఆటకు వీడుకోలు పలికాడు. ఎవరంటే ఈ డైవర్ బ్రిటన్ చెందినటువంటి టామ్ డేలీ. బట్ వాళ్ళ కొడుకు యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా మళ్ళొకసారి ఒలింపిక్స్ లో పాల్గొనాలని ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు. ఈసారి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఫైనల్ గా మళ్ళొకసారి ఈయన ఏం చేశాడంటే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది ఇతనికి 5వ ఒలింపిక్స్ అనమాట. 5వ ఒలింపిక్స్ ఎవరికి? టామ్ డేలీకి అంటే పర్సన్. అలాగే చైనా మహిళా షూటర్ ఉవాంగ్ యాటింగ్ అనేటువంటి పర్సన్ ఒలింపిక్స్ రికార్డ్ సాధించిందండి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సంబంధించినటువంటి ఎయిర్ రైఫిల్ విభాగంలో ఏం చేసిందంటే ఈ చైనాకు చెందినటువంటి ఉవాంగ్ యూటింగ్ 16 ఏళ్ల బాన్ యోజిన్ కొరియాకు చెందినటువంటి వీళ్ళిద్దరు కలిసి కూడా రికార్డ్ సృష్టించారు. ఎందుకంటే 251 పాయింట్లు ఇద్దరికి చెరి సమానం వచ్చింది. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. బట్ మళ్ళీ టై అయితే మళ్ళీ ఒక మ్యాచ్ పెట్టేసరికి ఈమెకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. మళ్ళా యోజిన్ అంటే పర్సన్ కి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కూడా రికార్డ్స్ సృష్టించడం జరిగింది ఇక్కడ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో. ఓకే, నెక్స్ట్ రషీద్ ఖాన్. ఈ రషీద్ ఖాన్ అనే పర్సన్ ఈయన రీసెంట్ గా T20 క్రికెట్ లో 600 వికెట్లు తీశాడు. అంటే ఒక దేశం తరపు నుంచి కాదు, ఓవరాల్ గా ఇతను వేరే టీములు ఇప్పుడు లైక్ మనకు గుజరాత్ టైటాన్స్ ఇట్లా ఆడుతున్నాడు కదా, అట్లా ఆస్ట్రేలియాలో జరిగేటువంటి బిగ్ బాష్ లీగ్ లో ఇట్లా రిమైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ప్రతి T20 మ్యాచ్లలో ఆడుకుంటూ ఓవరాల్ గా 600 వికెట్లు తీశాడు. ఈ 600 వికెట్లు తీసినటువంటి 5వ ఆటగాడికి రషీద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి రికార్డు క్రియేట్ చేశాడు. సో ఇందులో వెన్ బ్రావో వెస్టిండీస్ ప్రజెంట్ టాప్ లో ఉన్నాడు, సునీల్ నరైన్ సెకండ్ లో ఉన్నాడు, ఇమ్రాన్ తాహిర్ థర్డ్ లో ఉన్నాడు, అండ్ షకీబ్ అల్ హసన్ అనేటువంటి వ్యక్తి 4th ప్లేస్ లో ఉన్నాడు. ఇది ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. ఓవరాల్ గా ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని పూర్తి స్థాయిలో మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ రేపు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.